వెల్కమ్ టు మై ఛానల్ నామంది ఫిట్ ఫ్రీక్. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాట్ లాస్ మిస్టేక్స్ ఈ వీడియోలో కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసిన ఫ్యాట్ లాస్ మిస్టేక్స్ మాత్రమే చెప్తాను అనమాట. అవి మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మండే నుంచి సాటర్డే దాకా, అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మొత్తం డైట్ ఫాలో అయ్యి, నీట్గా డైట్ ఫాలో అయ్యి సండే చీట్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుద్దా అవదా, అంటే రిజల్ట్ ఉండదా. ఇప్పుడు మండే నేను ఒక 2000 క్యాలరీస్ తీసుకున్నా, ట్యూస్డే కూడా అది తీసుకున్నా, శనివారం దాకా అదే తీసుకున్నా. మళ్ళీ సండే వచ్చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక 5000 to 6000 క్యాలరీస్ తినేసారు. అంటే స్టార్టింగ్ లేయడం బయట బిర్యానీ, దోశలు, మధ్యాహ్నం బయట నాన్ వెజ్ డిన్నర్ బయట, అలా మొత్తం బయట తినేసి ఇలా చేస్తే ఏమవుద్దంటే బ్యాలెన్స్ అయిపోద్ది, లేకపోతే ఎక్కువైనా అవ్వచ్చు, లేకపోతే మీ డైట్ అయినా స్పాయిల్ అయిపోవచ్చు. ఇప్పుడు చీట్ మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఒక మీల్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే సింగిల్ మీల్లా ప్లాన్ చేసుకోవాలి. దొరికిందే సందని రోజంతా చీట్ డే చేయకూడదు అనమాట. ఒకవేళ అలా చీట్ డే చేసినా కానీ పక్క రోజు దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకుంటే కామ్గా సండే కూడా డైట్ ఫాలో అవ్వండి, సండే కూడా చీట్ చేయమాకండి అనమాట. కొంతమంది వీక్ అంతా అదే మండే టు సాటర్డే ఫాలో అయ్యి సండే చీట్ చేస్తుంటారు. సండే చీట్ చేస్తే ఒక మీల్ చేస్తే ఓకే, ఏం కాదు, ఫరక్ పడదు. కానీ రోజు మొత్తం పొద్దున్నుంచి సాయంత్రం చీట్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్స్ రావు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రిజల్ట్స్ రావు అనమాట. రిజల్ట్ వస్తుంది, రాదని చెప్పను, కాకపోతే మీరు అనుకున్న రిజల్ట్, అంటే మీరు 3 kgs అని తగ్గాలనుకున్నారు ఈ మంత్కి, కాబట్టి ఆ రిజల్ట్ రాదు. ఆ రిజల్ట్ మీరు అచీవ్ చేయలేరు, ఫెయిల్ అయిపోతారు అనమాట అక్కడ. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీల్ స్కిప్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. అంటే ఇప్పుడు లావు తగ్గాలని, ఇమీడియట్గా లావు తగ్గాలని రోజులో 2 meals 1 meal స్కిప్ చేస్తుంటారు. ఇది నేను కూడా చేశాను. ఎప్పుడు చేశాను? ఇది నా ఆల్మోస్ట్ 4 years బ్యాక్ చేశాను అనమాట. అంటే తగ్గాలి అని చెప్పి నేను తినేవాడిని కాదనమాట. బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, వెంటనే తగ్గాలి అని చెప్పి రోజులో 2 meals తినేవాడిని. 2 meals తినేవాడిని, అది కూడా ఏం తినేవాడిని కాదు. దాంట్లో కేవలం ఇంత అన్నం, ఇంత పెరుగన్నం, ఇంత 2 గుడ్లు, అంతే, అంతవరకే తినేవాడిని. ఇలా చేయడం వల్ల ఏముందంటే బాగా ఆకలేస్తుంది అనమాట. అంటే ఒక 1 week ఫాలో అయ్యేవాడిని. అలా ఫాలో అయ్యేవాడిని. తర్వాత ఏం చేసేవాడిని, చీట్ చేసేవాడిని. మళ్ళీ మొత్తం చీట్ చేసేవాడిని. ఆ ఒక రోజు కాస్త 2 రోజులు లేదు, 2 రోజులు కాస్త 3 రోజులు లేదు. అంటే క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. నా డైట్ని హ్యాపీగా నేను క్యాలరీస్ డెఫిషిట్లో పెట్టుకొని నీట్గా 3 to 4 meals అన్ని మీల్స్ సపరేట్ చేసుకొని తినొచ్చు. కానీ నేనేం చేసేవాడిని, స్కిప్ చేసేవాడిని. దీనివల్ల ఏమైంది, నాకు యాక్టివిటీ పెరగడం వల్ల, ఆకలి ఎక్కువ అవడం వల్ల నేను చీట్ చేసేవాడిని. ఎలా చీట్ చేసేవాడిని అంటే మళ్ళీ వీక్ అంతా చీట్ చేసేవాడిని. మళ్ళీ నేను అనుకున్న రిజల్ట్ వచ్చేవి కాదనమాట. కాబట్టి మీల్స్ ఏం స్కిప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? మీ హ్యాపీగా మీ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, లంచ్ తినొచ్చు, డిన్నర్ తినొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎంత తినాలి, ఏం తినాలి తెలుసుకుంటే సరిపోద్ది. మీ కార్బ్స్, మీ ఫ్యాట్, ఫైబరు, మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ ఎంత తినాలో తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే లావు తగ్గాలని అన్నీ మనం చేసిన కనకార్యాలు అనమాట. ఇవన్నీ ఓన్లీ కార్డియో చేయడం, కేవలం కార్డియో చేయడం అనమాట. అంటే 1 month బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయిపోయిందని ఏం చేసామనంటే రోజు ఇంకా ఉరుకుడే అనమాట. రోజు ఉరుకుతా ఉన్నది. దీనివల్ల ఏమైందంటే నా మజిల్ మాస్ తగ్గిపోయింది. అంటే స్కిన్నీ అయిపోయా, సన్నంగా అయిపోయా, కొంచెం బొద్దుగా, కొంచెం దిట్టం, కొంచెం మజిల్ మాస్ మెయింటైన్ చేసుకునేవాడిని. ఏమైంది, కేవలం ఫ్యాట్ తగ్గింది, బట్ మజిల్ మాస్ పోయింది. అసలు మజిల్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ ఏజ్లో కూడా లూజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం లేవడానికి, కుర్చీలోంచి ఇలా లేవడానికి, ఏమైనా బాటిల్ పికప్ చేయడానికి, ఏమైనా వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి, ఎంత ఏజ్లో ఉన్నా ఏదైనా మన పని మనం చేసుకోవడానికి మన మజిల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పెద్దోళ్ళకి, అంటే ఏజ్డ్ పర్సన్స్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చేసి ఓవర్ కార్డియో చేస్తున్నారు పెద్దవాళ్ళు. అలా చేయడం వల్ల మీ మజిల్ లాస్ అవ్వదు, ఉన్న మజిల్ కూడా కోల్పోద్ది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయండి. మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కార్డియో ఎంత ఇంపార్టెంటో స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, రెండింటిని తక్కువగా చేసి చూడమాకండి, సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్యాట్ లాస్ జర్నీలో. ఇది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఏ సైన్స్ బేస్డ్ కాదు, కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చేసిన తప్పులు, నాకు రిజల్ట్ నాకు వీటి వల్ల రిజల్ట్ రాలేదనమాట. ఎప్పుడైతే ప్రాపర్ డైట్ ఫాలో అయ్యానో, ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అయ్యానో, నాకు రిజల్ట్స్ నాకు వచ్చాయి అనమాట. నాకు కావాల్సిన గోల్స్ నాకు వచ్చాయి. అంటే డైట్ అంతా ఫాలో అవుతున్నావు, నీట్గా ఫాలో అవుతున్నావు, కానీ ఇది కేవలం నా ఫ్రెండ్స్కి జరిగింది నేను చెప్తున్నా. వాళ్ళకి ఏం జరిగిందో అదే షేర్ చేస్తున్నా, నా ఫ్రెండ్స్కి ఏం జరిగిందో కాబట్టి అదే షేర్ చేస్తున్నా.
డైట్ అంతా ఫాలో అయ్యారు. కాకపోతే మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే ఈ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, స్ప్రైట్, థమ్స్ అప్, ఇవి తాగేసేవాళ్ళు. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఇవి కేవలం డ్రింక్సే కదా అనుకునేవాళ్ళు. కానీ దీంట్లో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుంది, ఇది మన ఇన్సులిన్ లెవెల్ ఎంత పెంచుద్ది, ఇవేం ఐడియా లేదనమాట మన వాళ్ళకి. కాబట్టి కూల్ డ్రింక్స్ ఇవి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ అనమాట ప్రజెంట్ జనరేషన్లో కూల్ డ్రింక్స్. ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉంటే ఖచ్చితంగా మీ షుగర్స్ అనేది కొంచెం పక్కన పెట్టండి, ఓకేనా. క్రేవింగ్స్ ఉంటే వీక్లీ వన్స్ ఫైన్, నో ప్రాబ్లం, ఏం కాదు. కానీ అస్తమానం రోజు అయితే తాగమాకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ స్ప్రైట్ కానీ, పెప్సీ కానీ, కోకోకోలా కానీ తీసుకునేటప్పుడు, ఒకసారి తాగేటప్పుడు దాని వెనకాల ఒకసారి బాటిల్ లేబుల్ తిప్పి దాంట్లో ఎంత షుగర్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది, ఒకవేళ దాంట్లో ఏమేమి కలుపుతున్నారు ఒకసారి చదవండి. దాన్ని చూసినా మీకే తాగబుద్ధి కాదు. ఇంతే గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ, బై.